ఫామ్ హౌస్ కేసులో A1 నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. చెంచల్గూడ జైలులో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన 4 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఫామ్ హౌస్ కేసులో రామచంద్ర భారతి గురువారమే చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బంజారాహిల్స్ పోలీసులు మరో కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో బయటకు రాలేకపోయారు. ఫామ్ హౌస్ కేసులో A3గా ఉన్న సింహయాజులు ఇప్పటికే బెయిల్పై విడుదల కాగా A2గా ఉన్న నందకుమార్ను బంజారాహిల్స్ పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఫోర్జరీ, ఆధార్, పాస్పోర్ట్ మార్పింగ్ కేసులో రామచంద్ర భారతిని డెక్కన్ కిచెన్ లీజ్తో పాటు మరో 5 కేసుల్లో నందకుమార్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పిఎస్కు తరలించి విచారించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మెడికల్ టెస్టులు నిర్వహించి నాంపల్లిలోని 3వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల తరపు లాయర్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసింది. 2 రోజుల షూరిటీతో 10,000 రూపాయల పూచికత్తుతో సమర్పించాలని ఆదేశించింది. నందకుమార్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రామచంద్ర భారతి షూరిటీ సమర్పించకపోవడంతో ఆయనతో పాటు నందకుమార్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. పూచికత్తు డిపాజిట్ చేసిన అనంతరం శుక్రవారం ఉదయం రామచంద్ర భారతి విడుదలయ్యారు.